ఏంటి ఇది అడ్డొచ్చిందా? అవును. ఉండని నేను పక్కకు జరుపుతాను. నువ్వెళ్ళు. ఏంటమ్మా నువ్వు చేసింది? నేనేం చేశానండి? ఇప్పుడు నువ్వు ఆ వెయిట్ ని పక్కకు జరిపావు కదా. అంటే ఆ అమ్మాయి తుడుచుకోవడానికి ఇబ్బంది పడుతుంది, అందుకే జస్ట్ ఇలాగా. ఏది మళ్ళీ ఒకసారి జరుపు. ఏంటమ్మా అది? ఏదో చీపురు పుల్లని తీసి పక్కన పెట్టినట్టు పెట్టావు. ఆ వెయిట్ ఎత్తడం ఎవరి వల్ల కాలేదు. చరణే చాలా కష్టపడెత్తాడు. ఆడదానివయ్యుండి నువ్వెలా ఎత్తావు? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నా పేరు పల్లవి అండి. ఈయన భార్యనండి. పగిలింది ఇద్దరికి. హార్ట్ బ్రేక్ అయిందా? ఇప్పుడు పంచుకోండి, వాటాలు వేసుకుని బాగా పంచుకోండి. ఏంటి మీకు మ్యారేజ్ అయిందా? అవును. ఏ? అబ్బే ఏం లేదు. అమ్మా నువ్వు ఇదివరకు ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పార్టిసిపేట్ చేసావా? అయ్యో లేదండి, నేను నా భర్తకి సేవలు చేసుకోవడం తప్ప ఇంకేమీ చేయను. అలా కదమ్మా, నా తరపున ఒక స్టూడెంట్ని తయారు చేసి నేషనల్ కాంపిటీషన్కి పంపించాలని నా అంబిషన్. నిన్ను చూస్తుంటే నాకు ఒక మంచి స్టూడెంట్ దొరికిందనిపిస్తుంది. నువ్వు గాని ఒప్పుకుంటే నేను నీకు ట్రైన్ చేస్తాను. వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చే అవకాశం వస్తుంది. అవును మేడం, ఆవిడ పవర్ ఏంటో చూశాంగా. ఇలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇండియాకి మంచి పేరు తీసుకొస్తారు మేడం. ఏమంటావమ్మా? అయ్యో లేదండి, నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదండి. ఏంటి మీ ఆయన ఒప్పుకోడనా? ఏం చరణ్, మీ ఆవిడలో మంచి టాలెంట్ ఉందయ్యా, ఎంకరేజ్ చేయొచ్చు కదా. అవును బాస్, ఎంకరేజ్ చేయొచ్చు కదా. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మేడం చెప్పినట్టే మీ ఆవిడ గెలిచి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొస్తే హస్బెండ్గా నీకు కూడా గొప్పే కదా. అయ్యో లేదండి, నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీ పనులు మీరు కానివ్వండి. ఇది నాకు భార్య అని, పెద్ద వెయిట్ లిఫ్టర్ అని అందరికీ తెలిసేలా చేయడం కోసం ఇక్కడికి వచ్చినట్టుంది. ఇప్పటి వరకు వీళ్ళందరూ నా వంక సొల్లు కార్చుకుంటూ చూశారు. నా పెళ్ళాం అని చెప్పేసరికి అందరూ నన్ను ఎదవలా చూస్తున్నారు.